రిజర్వ్ బ్యాంక్ మొదటే చెప్పాను అసలు ఎక్కడా ఎందుకు ఆయనే ఒప్పుకున్నాడు కదా. సంస్థ మూసేశాడంటే తప్పు చేశానని ఒప్పుకున్నట్టే కదా. ఇది ఫైనాన్స్ మార్గదర్శి ఫైనాన్స్ మూసేశాడంటేనే తప్పు చేశానని ఒప్పుకున్నట్టే కదా. అదేమంటే దానికి ఒక కథలు లేరు, ఏదో వేధింపులు తట్టుకోలేక అని చెప్పేసి. వేధింపులు తట్టుకోలేక ఈనాడు మూసేయలేదే, ఈటీవీ మూసేయలేదే, లేకపోతే ప్రియాపచ్చలు మూసేయలేదే, మార్గదర్శి ఫైనాన్స్ మూసేయలేదే, లేకపోతే అలా కళామందిర్ ఏదో ఉంది కదా, కళాంజలిను, అదేం చేయలేదు కదా. అవన్నీ నడుస్తున్నాయి కదా. రామోజీ ఫిలిం సిటీ మూసేయలేదు కదా. ఇదొక్కటే ఎందుకు మూసేశారు? ఇది రూల్స్ విరుద్ధంగా ఉందని వాళ్ళే ఒప్పుకున్నారు అక్కడే. ఇట్స్ ఎనఫ్. ఆ రోజు రామోజీ గారు ఒప్పుకోబట్టినే మూసేశారు. ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ అవును అది తప్పు అని తేల్చింది. మధ్యలో తేడాల్లా కోర్టులో వచ్చిన తీర్పు. అసలు దాని మీద విచారణే జరపకుండా ఆ డబ్బులు వాళ్ళు వెనక్కి ఇచ్చేశారు కదా, ఇంకెందుకు లేని కేసు క్లోజ్ చేయడం. అవతల ఉండవల్లి మాట 28వ తేదీ వాయిదా వేశారు కాబట్టి ఒకవేళ కోర్టు తీర్పు మీద ఆధారంగా రిజర్వ్ బ్యాంక్ ఏమైనా చర్యలు తీసుకుంటుందా? అంటే చిట్స్ సంబంధించి ఏమైనా ఉంటాయా? ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ నిబంధనల ప్రకారం ఏం చర్య తీసుకోవాలో ఆల్రెడీ ఉంది. ఎంతకాలం తీసుకోవాలి వాళ్ళు? అవును. ఎందుకని? అదే ఇంకొకటి మీద అయితే చర్య తీసుకుంటారు కదా. ఆ శక్తి అది, దట్ ఈస్ ద పవర్. ఆ పవర్ ముందు ఏం తీసుకోవాలా చర్య. ఇప్పుడు కోర్టును అడ్డం పెట్టి అంటే భయపడ్డారు అధికారులు, రిజర్వ్ బ్యాంక్ అధికారులు. ఇప్పుడు అఫిడవిట్ విషయంలో తప్పలేదు, రూల్స్ రాసి ఇవ్వాలి అక్కడ, అంతే రాసి ఇచ్చారు. కాబట్టి నెక్స్ట్ ఏం జరుగుతుంది, కోర్టు ఆదేశిస్తుంది. నువ్వు మరి ఏం చేస్తావని అడిగింది అనుకోండి రేపు పొద్దున. ఇప్పుడు దీనికి సమాధానం రేపు పొద్దున నెక్స్ట్ వాయిదాలో జరుగుతుంది. సిద్ధార్థ లోద్రా చెప్తాడట వాదనలో. అది అయిపోయిన తర్వాత కోర్టు అడగాలి, నీకు యాజ్ పర్ నామ్ అయితే నీ పనిష్మెంట్ ఏముంటుందని. వీళ్ళు అది పెనాల్టీ అని చెప్తారా, లేకపోతే సోన్స్ యాక్ట్ ప్రకారం ప్రొసీడింగ్స్ అంటే అది అదే 2 రకాలు ఉంటుంది. క్రిమినల్ ప్రొసీడింగ్స్ లో పెనాల్టీ ఉంటుంది, పనిష్మెంట్ ఉంటుంది. అంటే వ్యక్తి మీద చర్యలు ఉంటాయా? అదే 2 రకాలు ఉంటాయి. అందులో దీన్ని ఎలాగ చూస్తారు, వాస్తవంగా ఈ డబ్బులు ఎగ్గొట్టేస్తే జైలు కూడా అంటారు. అవును, డబ్బులు తిరిగి ఇచ్చేశారు కాబట్టి, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారు కాబట్టి